ప్రధాన కార్యదర్శి గౌరవ సేవా సంఘం కిషోర్ కుమార్ గారు. సార్ నమస్కారం అండి అందరికి. ఓకే, ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యం వారికి, ముఖ్యంగా సత్యనారాయణ గారు, అంటే నేను గత 10 సంవత్సరాలుగా ఈ డిబేట్లు ఎన్నో చూస్తున్నాను, వింటున్నాను. కానీ సత్యనారాయణ గారు ఫస్ట్ 5 నిమిషాలు మన 26 కులాల కోసం, తొలగించిన వాళ్ళ కోసం ఇచ్చిన డిస్క్రిప్షన్ అయితే నిజంగా మీకు చాలా సెల్యూట్ సార్. 26 కులాల నుంచి, ఎందుకంటే మేము అందరం మాట్లాడవలసింది మీరు 5 నిమిషాల్లో దాన్ని ఫినిష్ చేశారు. మా బాధల్లో మేము గంటల తరబడి కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. 5 నిమిషాల్లో నాకు తెలిసి మేము ఎంత అంటే మీరు దాంట్లో డెప్త్కి వెళ్తే మీరు అంత డిజైన్ చేసి ఉంటారా ఆ మ్యాటర్ని నేను అర్థం చేసుకోగలను. మీరు మాట్లాడేసరికి మాకు చాలా ధైర్యం వచ్చిందండి, చాలా మందికి అందరికీ అర్థమైంది. అలాగే మా తోటి 26 కులాల మిత్రులకి, అలాగే తిలకిస్తున్న మా 26 కులాల కుటుంబ సభ్యులు, మా గౌరవ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు కరికిషోర్ అండి. మాది గౌరవ సామాజిక వర్గం. ఎక్కువగా మేము ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళం అనమాట. ఇక్కడ ఒక విషయం అయితే మీకు క్లియర్ గా చెప్పాలి సార్. నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలుగా మా వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను మీ ప్రైమ్ 9 టీవీని ద్వారా, గవర్నమెంట్ ని కానీ, ఇంతకుముందు గవర్నమెంట్ ని కానీ, ఒక రాజ్యాంగం కల్పించిన హక్కుని ఒక పొలిటికల్ పార్టీ తీసేయడం అన్నది అసలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఉందా లేదన్నది కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది. ఒక రాజ్యాంగం ఇచ్చిన హక్కుని ఈ డిబేట్ పెట్టక ముందు కిషోర్ కుమార్ గారు, మా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ CEO గారు కూడా ఇదేమన్నా ప్రపంచంలో గానీ, భారతదేశంలో గానీ ఎక్కడన్నా ఇటువంటి సందర్భం జరిగిందా, ఈ వింత సందర్భం జరిగిందని చూస్తే మాకెక్కడా గూగుల్లో కొట్టినా కూడా కనపడలేదు. నాకు తెలిసి ప్రపంచం కాదు, భారతదేశంలో తెలంగాణలో జరిగిన నష్టం మీకే. అవును సార్. రెండోది ఏంటంటే 2015లో మాది కమ్యూనిటీ తీసిన తర్వాత మా 26 కులాల మిత్రులు అనకూడదు, డైలీ వాళ్ళు జాబ్తో ఒక పోరాటం, ఫ్యామిలీతో ఒక పోరాటం అయితే ప్యారలల్ గా 26 కులాల కోసం అందరూ పోరాటం చేస్తున్నాం సార్. ప్రతి ఫ్యామిలీ అయితే ఇంటి కోసం పోరాటం చేస్తాడు, లేదు తన లైఫ్ కోసం పోరాటం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మా 26 కులాల వాళ్ళు ఏమైందంటే, భవిష్యత్తులో ఉన్న వాళ్ళ మా కమ్యూనిటీ వాళ్ళ సామాజిక పిల్లల కోసం, ప్రజెంట్ ఉన్న వాళ్ళ పిల్లల కోసం ప్యారలల్ గా ఇది ఒక పోరాటం అయ్యింది సార్. అటు చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, అటు గవర్నర్ గారిని కలిసాము, ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఎన్నిసార్లు మెమోలు ఇచ్చినా మెమోలు తీసుకోవడం, ఫోటోలు వేయడం, వాట్సాప్ లో పెట్టడం, పేపర్ లో వేయడం, ఆ టైప్ లో ఒక చిన్న చిన్న ఆనందాలు తప్ప, నిజంగా ఎందుకు వీళ్ళు 26 కులాల్ని ఇంత దారుణంగా నిర్దాక్షిణ్యంగా తీశారన్నది, ఒక పేరుకే పెద్ద ఛానల్స్ ఉంటాయి, పెద్ద ఛానల్స్ ఉంటాయి, కానీ నిజంగా మమ్మల్ని అర్థం చేసుకున్న ఒక ప్రైమ్ 9 ఛానల్ కు మటుకు మేము మా 26 కులాల అందరు ఎంతమంది ఉన్నారో నాకు పూర్తి కౌంట్ తెలియదు, కానీ మా అందరి తరపున మీకు సత్యనారాయణ గారికి ప్రత్యేక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో కుక్కడపల్లి బహిరంగ సభలో ఒక్కసారి మీకు నేను వినిపిస్తాను, మీరు వినండి. ఆల్రెడీ ఆ వీడియో మా గ్రూప్స్ లో కంటిన్యూ పెడుతూ ఉంటాం సార్. విన్నారుగా, అప్పటి పిసిసి, ఒక నిమిషం వినండి, అప్పటి పిసిసి అధ్యక్షవాదాలో రేవంత్ రెడ్డి గారు కుకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఇచ్చిన మాట, డిసెంబర్ 9న మా ప్రభుత్వం వస్తుంది, ముందే ఊహించుకున్నారు ఆయన, మా ప్రభుత్వం వస్తుంది, మీ 26 కులాలు ఉత్తరాంధ్ర ఆంధ్ర నుంచి ఉన్న 26 కులాలకి నెల తిరిగే లోపులోనే మళ్ళీ తిరిగి యథార్థితంగా గత గవర్నమెంట్ చేసిన అన్యాయాన్ని మేము పూర్తి చేస్తామని
మీడియా సాక్షిగా బహిరంగ సభలో వినపడుతుందా? సార్ వినిపిస్తుంది సార్. మాట ఇచ్చారు. ఇప్పుడు మీ ద్వారా, మీ ప్రతినిధుల ద్వారా ప్రైమ్ 9 వేదికగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం తెలుస్తుంది. రోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా వెళుతుంది. మీ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది. అవదు కాదు అనే ఆలోచన తీసేయండి. మనకి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికబడిన ఏ ప్రజాప్రతినిధి అయినా కౌన్సిలర్ నుంచి సీఎం వరకు, ప్రధానమంత్రి వరకు అమలు పరచలేని నిర్ణయాలు తీసుకుంటే గత ప్రభుత్వాన్ని మీరు చూశారు, నేను చెప్పక్కర్లేదు. అందుకని ఇప్పటికైనా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కళ్ళు తెరిచి అతి బీద బీసీ ప్రజానికాన్ని ఒక ఎలక్షన్లో ఓటు బ్యాంకుగా వాడుకోవద్దని మా మనవి. వెల్కమ్ బ్యాక్ టు మిడ్ డే స్పెషల్ డిబేట్. కిషోర్ కుమార్ గారు వినపడుతుందా? ఒకసారి అంటే వినిపిస్తుందండి. ఒక కన్క్లూజన్ ఇవ్వాలి. చెప్పండి. అంటే ఇందాక వస్తుందా రాదని కాదండి, ఎట్టి పరిస్థితుల్లో అంటే 11 సంవత్సరాలుగా మా 26 కులాల మిత్రులు అంటే అది వస్తుందో రాదన్నది కాకుండా ఎలాగైనా తేవాలని ఉద్దేశంతో మా దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది, ముఖ్యంగా దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. ముఖ్యంగా మీలాంటి వాళ్ళు, మీలాంటి టీవీ యాజమాన్య వాళ్ళు మా బాధలు ఆలోచించి మా యొక్క పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 26 కులాల విషయంలో మాకు మంచి ఆర్డర్ వస్తుంది. భవిష్యత్తులో అందరూ కలిపి దీన్ని మళ్ళీ తిరిగి తెలంగాణలో 26 కులాలు +1 యాడ్ అయ్యే వరకు నిరంతరం శ్రమిస్తాం సార్. ఆ నమ్మకం మాలో అందరికీ ఉంది. కాకపోతే ఒక వ్యక్తి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పోరాడగలరు. నిరంతరం ఇప్పుడు 11 సంవత్సరాలుగా మనం చాలా వరకు దీనికోసం పోరాడుతున్నాం. ముఖ్యంగా ఎంతో మంది ఈ 10 సంవత్సరాల్లో ఎంతో మంది స్కాలర్షిప్స్ మిస్ అయిపోయారు, ఎడ్యుకేషన్ మిస్ అయిపోయారు. అసలు పొలిటికల్ లీడర్స్ ని అంటే నేను కామెంట్ చేయకూడదు, కానీ డైరెక్ట్ గా చెప్పలేని వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టడం అన్నది చాలా తప్పు. ఇది ఎప్పుడు తెలుసుకుంటారో తెలియట్లేదు. అలాగే 26 ఇప్పుడు మా కులంలో కూడా చాలా మంది ఎడ్యుకేషన్ లేదు సార్. అంటే పరంజీలు వేస్తూ ఉంటారు, ఇంట్లో పనులకు వెళ్తూ ఉంటారు, లేబర్ పనులు చేస్తూ ఉంటారు, ఎంతో మంది చేస్తున్నారు. మేమే చదువుకున్న వాళ్ళవి పిల్లల దగ్గర ఇన్ని బాధలు పడుతుంటే చదువుకోలేని పిల్లలకి వాళ్ళకున్న హక్కుల్ని కూడా 18 సంవత్సరాలకి ఇక్కడ ట్యాక్సులు కట్టి ఇక్కడ తాలూకా ప్రతి విషయంలో కూడా మేము భాగస్వాములు అవుతే, అన్నిటికంటే ముందు మీరు ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. డైరెక్ట్ గా పార్లమెంట్ 10 సంవత్సరాలు మాకు ఉమ్మడి రాజధాని ఇచ్చినప్పుడు ఆ 10 సంవత్సరాల్లో కూడా ఆ కులం అన్నది ఎందుకు తీశారన్నది కూడా మా 26 కులాల్లో కూడా మాకు కొంచెం స్ట్రెంత్ తక్కువైనా చాలా గట్టిగానే పోరాడుతున్నాం సార్. 10 సంవత్సరాలు మాకు ఉమ్మడి రాజధాని ఇచ్చినా కూడా ఒక రాజ్యాంగం డైరెక్ట్ గా పార్లమెంట్ లో ఒక ప్రధానమంత్రి చెప్పిన విషయానికి కూడా ఈ ఇండియాలో దానికి విలువ ఇవ్వటం లేదంటే, అలాంటి విలువల్ని మరి పాటించలేని వాళ్ళు పాత ముఖ్యమంత్రులు కానీ అండ్ సభలు కానీ నిజంగా వాళ్ళు చట్టసభల్లో అన్ని తెలుసుకొని వెళ్తున్నారా, తెలియక వెళ్తున్నారా? ఇన్ కేసు వాళ్ళు తెలియకపోతే పక్కనున్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ అడ్వైజర్స్ కానీ, సార్ 10 years మీకు కమాండ్ గా ఇచ్చాము, మనం అలా తీయకూడదు, 10 సంవత్సరాల తర్వాత పోనీ మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలని కనీసం ఎవరు అడ్వైజ్ చెప్పరా సార్? అంటే మా 26 కులాల తాలూకా ట్యాక్సులు కావాలి, డబ్బులు కావాలి, మా ద్వారా ఏమైనా ఓట్లు కావాలి తప్ప మా బతుకులు కానీ, మా విలువలు కానీ, మా పిల్లలకంటే ఏవి అవసరం లేదా సార్? కనీసం ఈసారైనా డెఫినెట్ గా మీ ప్రైమ్ 9 టీవీ ద్వారా డెఫినెట్ గా అన్ని ఛానల్స్ కి మీ ద్వారా తెలియజేసి, ముఖ్యంగా గవర్నమెంట్ కి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద మాకు డెఫినెట్ గా కొంత లేట్ అయినా మాకు ఎంతో విశ్వాసం ఉందండి. అండ్ కోర్టులో కూడా కేసు నడుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యలో ఒక చిన్న బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉన్న తీన్మార్ మల్లన్న గారు కూడా 26 కులాల కోసం కొంచెం నెగిటివ్ గా కామెంట్ చేయడం అన్నది ఆయన ఏ విధంగా ఆయన ఇంకా అంటే మీరు ఫస్ట్ నాకు అడ్వైజ్ చేశారు సార్, ఏమైనా మాట్లాడినప్పుడు ఒక నీట్ గా మాట్లాడాలి తప్ప కామెంట్లు కానీ కాంట్రవర్సీ కానీ చేయొద్దని నాకు కొంచెం ఫోన్ లో నాకు చెప్పారు. కానీ మరి తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ అయ్యి ఉండి ఆయన ఏ ఉద్దేశంతో ఏ ప్రాతిపదిక మీద 26 కులాలు తిరిగి మీరు చేర్చొద్దని వాళ్ళు ఎలా చెప్తారు సార్? అంటే వాళ్ళు నోటికి ఏదొస్తే అది చెప్పేయడమే. భవిష్యత్తులో వాళ్ళు స్వప్రయోజనాల కోసం 26 కులాల తాలూకా కమ్యూనిటీ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ తాలూకా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు సార్. ఇదెక్కడ న్యాయం సార్? మనం అడవిలో ఉన్నామా, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాం, పాకిస్తాన్ లో ఉన్నాం, పూర్తిగా ఇండియాలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఇక్కడ సెటిల్ అయ్యారు. 18 సంవత్సరాల తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యామంటే మేము కూడా ఇక్కడ స్థిరనివాస వాళ్ళమే.
ఓకే. గవర్నమెంట్ జాబ్ ఉందంటే ఇంక మేము ఇక్కడే సెటిలర్స్ మేము అందరూ. ఓకే, కిషోర్ కుమార్ గారు. సత్యనారాయణ గారు మీ ద్వారా చాలా వాల్యుబుల్ గా మంచి ఒక వాతావరణంలో మా 26 కులాల మిత్రులు కానీ వాచ్ చేసే వాళ్ళు కానీ ఖచ్చితంగా మన అందరూ కలుద్దాం. మీలాంటి మీ ప్రైమ్ నైన్ టీవీ వాళ్ళ తాలూకా సపోర్టింగ్ తో గవర్నమెంట్ అఫీషియల్స్ గాని మా యొక్క బాధలు గాని వాళ్ళకి తెలియజేసి ఖచ్చితంగా 26+ ఈ ఒక్కులాన్ని కూడా తిరిగి మళ్ళీ తెలంగాణలో కలిసేటట్టు మీ అందరి సహాయ సహకారాలు కావాలని మా గౌరవ సంఘం హైదరాబాద్ తరపున మా గౌరవ కుటుంబ సభ్యులందరి తరపున మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం. ఓకే కిషోర్ కుమార్ గారు, మీకు త్వరలో న్యాయం జరుగుతుంది. ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ CEO గారు మా యొక్క ఛానల్ మీకు అండదండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తారని ఆశిద్దాం. లైవ్ లో వచ్చి డిబేట్ లో పాల్గొన్న మీకు ధన్యవాదాలు.